ఉన్న వార్తలన్నీ చదవడం ఒక ఎత్తు అయితే మా మోతవారి రాజేష్తో వార్త చెప్పించడం ఇంకో ఎత్తు అవుతున్నది నాకు. ఏం చేస్తున్నాడు ఏమో అయ్యా. హలో నమస్కారం అండి, మేము తెలంగాణ గవర్నమెంట్ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నామండి. చెప్పురి సార్. మీరు 6 గ్యారెంటీలకు అప్లై చేసుకున్నారు కదా? అవును సార్, చేసుకున్నాం. మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలా? ఎవరిదైనా వర్లేదు సార్, ఇల్లు కావాలి. అసలే మాది పూరి గుడిసే, ఎండ కొడితే వెలవేల, వాన కొడితే బొలబొలనే అట్టుంది పరిస్థితి. మరి ఫ్రీ కరెంటు? ఫ్రీ కరెంట్ ఏం సార్, గ్యాస్ కూడా కావాలి. అసలే మాది పెద్ద ఫ్యామిలీ సార్. ఓకే ఓకే, మీ ఫామ్ పరిశీలిస్తే మీకు ఆరేంటి ఇంకొకటి ఎక్కువ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది మాకు. అంటే మాకు అన్ని ఇచ్చేస్తారా సార్? ఇస్తాం కానీ ముందు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి. హలో సార్, మీ వాయిస్ వినపడట్లేదు సార్. హలో 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 సార్ హలో. కరెక్ట్గా ఓటీపీ చెప్పే టైంకి ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓ రాజేషు, నువ్వు ఆఫీసర్ ఏంది? అసలు ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఓటీపీ ఎందుకు అడుగుతున్నావు? ఏంది కథ? నువ్వు ఉండమ్మో అంజలమ్మో, కాసేపు ఆగు. రింగ్ అవుతుంది. హలో హలో, ఎవరు? సార్ నేను తెలంగాణ గవర్నమెంట్ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నా. మీరు 6 గ్యారంటీలకు అప్లై చేసుకున్నారు కదా? అప్పు మేము ఎవరి దగ్గర అప్పు చేయలే. అప్పు కాదండి, అప్లై 6 గ్యారంటీలకి అప్లై చేసుకున్నారు కదా? అసలు మీరు మాకు ఎందుకు అప్పు ఇచ్చారు? అప్పు కాదు మహాప్రభు, అప్లికేషన్. ఓ ట్యూషనా? మా ఇంట్లో పిల్లలు ఎవ్వరు లేరు. ఫోన్ పెట్టేయి. సరిపోయారు ఇద్దరును. ఇంతకసలు నువ్వు ఏం చేస్తున్నావయ్యా ఉద్దండుడా? ఆ కాల్స్ ఏంది? ఎందుకు? ఓటీపీల కోసం అంజలి. ఓటీపీ ఎక్కడిది? ఓపీస్ అంజలి, నీకేం తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీల కోసం అప్లికేషన్ తీసుకుంటున్నది కదా? అవును. ఇదే సందట్లో సడేమియా అని చెప్పి 6 గ్యారంటీల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకు ఫోన్లు చేసి ఓటీపీలు చెప్పమని అడుగుతున్నారట కొందరు. ఆ ఓటీపీతో ఏం చేస్తారు? నీకు నెత్తి మీద జుట్టున్నది కానీ బుర్రనే లేదు. అరే ఓటీపీతో వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అకౌంట్లో పైసలు తీసుకోవచ్చు, ఇంకేమైనా ఫ్రాడ్ చేయొచ్చు. వామ్మో, అంత పని చేస్తున్నారా బద్మాష్ కాళ్ళు? అయినా అది తప్పు కదా. అయినా ఆ తలకు మాషినోళ్ళు ఏదో చేస్తున్నారు, మరి నువ్వెందుకు చేస్తున్నావు? ఓటీపీ అడగంగానే చెప్తారు కదా కొందరు. చెప్తే ఆ ఓటీపీలతోని నువ్వు కూడా అడ్డమైన పనులు చేద్దామని చూస్తున్నావా? నీ సంగతి చెప్తాగు. పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి ఓటీపీ కాదు, వాళ్ళు కొట్టే దెబ్బలకు బీపీ పెరగాలే కొడుక. ఆగు నువ్వు. ఓ తల్లి ఆగు. వెనకటికి నీలాంటిదే మోకం బగులుద్ది అనగానే చెంప వలగొట్టిందట. చలికాలం కదా, మాయిశ్చరైజర్ రాసుకోండి లేకపోతే మోకం బగులుద్ది అని చెప్పేంత వరకు కూడా ఆగలేదట. నువ్వు కూడా ఆగవా మొత్తం చెప్పేంత వరకు? ఏంది నువ్వు చెప్పేది? అమాయక పబ్లిక్ ఫోన్లు చేసి మోసం చేసుకుంటా? నేను అట్లా మోసం చేస్తలేను. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే ఓటీపీ అడగంగానే చెప్తారు కదా, అట్లాంటి వాళ్ళకు అట్లా చెప్పొద్దండి. ఓటీపీలు తీసుకొని ఇట్లా డబ్బులన్నీ మోసం చేస్తున్నారు అని చెప్పేది, అందుకు ఫోన్ చేస్తున్నా. అబ్బచ్చా, మరి ఓటీపీ ఎట్లా పోతుంది వాళ్ళకి? నేనే ఇగో నా ఫోన్ల నుంచి ఇల్లున్న నెంబర్కి ఓటీపీ పంపుతా, ఏదో ఒక మెసేజ్. వెనకటికి నీలాంటోడే దొంగతనం ఎట్లా చేస్తున్నారో చూపెడదామని జనాల ఇండ్లకు జొరబడితే దొరకబట్టి కుమ్ముడు గుమ్మిడ్రట పబ్లిక్. మరి చెప్పేది ఏదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఫోన్ లిఫ్ట్ చేయంగానే ఓటీపీ చెప్పమన్నాడు కూడా ఎందుకు? తెలివి కాకుంటే నాడు ఇంకా టై కట్టుకున్నావు నీ ముఖానికి. నీతో ఏ పని కాదు. ఇగో పబ్లిక్, అర్థమైంది కదా మ్యాటర్. అయితే కాంగ్రెస్ 6 హామీల గురించి ఫోన్ చేసి ఓటీపీ గీటీపీ అని అడిగితే పుసుక్కున చెప్పి ఆగం కాకండి. హామీల ముచ్చటనే కాదు, ఎవ్వరెప్పుడు దేని గురించి చేసి ఓటీపీ అడిగినా పాస్వర్డ్లు అడిగినా అస్సలు చెప్పొద్దు. జాగ్రత్త, సరేనా?